It's really good to see everybody again. Can everyone hear me okay? వీళ్ళారా మరొకసారి అందరినీ ఈ రీతిగా చూడటం చాలా సంతోషం. అందరూ నన్ను నా మాట వినపడుతుందని బ్రదర్ అడుగుతా ఉన్నారు. బహుశా అందరికి వినపడుతుందని నమ్ముతున్నాను. ఎస్ అన్న. వెరీ గుడ్. I could not hear. Brother Josh. Sorry about that. Yeah, let's look today into John chapter 2, verse 13 to 25. ప్రియులారా, ఈ దినమందు మనము యోహాను సువార్త 2వ అధ్యాయం 13 నుండి 25 వరకు చదువుకొని ధ్యానం చేసుకుందాం. Shall I read in Telugu? Yes, please. That would be a good idea. Okay, all the verses, shall I read or a few verses? Read verse 13 down to verse 15. Okay, fine. Or 16. 13 to 16. Let's start there. ప్రియులారా, దయచేసి గమనించి చూడండి. యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయం 13 నుండి 16 వరకు నేను చదువుతున్నాను. మీరు కూడా మీ బైబిల్స్ తీసుకుని చూడాలని ప్రేమతో మనం చేస్తా ఉన్నాను. యూదుల పస్కా పండుగ సమీపింపగా లేక 12 నుంచి అటు తర్వాత ఆయనయు ఆయన తల్లియు ఆయన సహోదరులను ఆయన శిష్యులను కపెర్నహూమునకు వెళ్లి అక్కడ కొన్ని దినములుండిరి. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్లి దేవాలయములో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మవారును రూకలు మార్చువారును కూర్చుండట చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లనన్నిటినీ దేవాలయంలో నుండి తోలివేసి రూకలు మార్చు వారి రూకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మవారితో వీటిని ఇక్కడ నుండి తీసుకుని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా చేయకూడని చెప్పెను. So a lot of people, they'll mention how in the first part of this chapter we see a picture of salvation. We talked about that, the difference between the water of this world and the wine of this world versus the wine that Jesus made. ప్రియులారా, ఈ 2వ అధ్యాయం ప్రారంభంలోనే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వలన కలిగే రక్షణ గూర్చిన కొన్ని సంగతులు, అక్కడ ద్రాక్షరసము నీళ్లు ఆ రెంటి పోలికల మధ్య ప్రభు యందు విశ్వాసం ఉంచడం వలన ఆ ద్రాక్షరసము ఎంత మధురమో అంత మధురమైన నిత్య జీవాన్ని, రక్షణ, విమోచన మనం పొందుకుంటామనే విషయాలు గత వర్తమానంలో ధ్యానించాం. And how that pictures for us the salvation that we have in Jesus Christ and the satisfaction we have in him. మరి ఆ రక్షణ ప్రభునందు మనకి సంతృప్తినిచ్చేదిగా, ఆనందాన్నిచ్చేదిగా, మరి ఆ ద్రాక్షరసము కూడా ఏ విధంగా తృప్తినిస్తుందో ఆ ద్రాక్షరసములో గుండా ప్రభునందు ఉన్నటువంటి రక్షణ తృప్తిని గురించి మనము ఆలోచన చేశాం. And then what we're going to get into here, we're going to get a picture of cleansing. You see, once we are saved, we need to be cleansed. రక్షించబడిన తరువాత మనము మరి కడగబడుతూ పరిశుద్ధపరచబడుతూ ముందుకెళ్తాం. కాబట్టి ఆ కడగబడే విషయాన్ని, పరిశుద్ధపరచబడే విషయాల గురించిన మరి ధ్యానాలు ఈ రోజు చూద్దాం. A lot of people, they get kind of uncomfortable about this story, especially as it's one of the first things mentioned in the Gospel of John. It can be kind of confusing as to why would this story be here in order to convince us to believe that Jesus is the Christ. మరి యేసే క్రీస్తుని నమ్మడానికి ప్రారంభ అధ్యాయాల్లో 2వ అధ్యాయంలో ఎందుకు ఈ భాగం ఇక్కడ ఉంది అని చాలా మంది దీన్ని అంత ఇష్టంగా వాళ్ళు స్వీకరించరన్నమాట, తీసుకోరు ఈ యొక్క సందర్భాన్ని. Why is it that God would choose to present Jesus,
who we know in the scriptures is humble and meek and mild. And why do we have this passage here where he seems to go and take authority and pass out judgment and be violent? మరి యేసు ప్రభువారు ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో ఎందుకు ఆయన ముందుకెళ్ళి అక్కడ కొంచెం వారి మీద కోపగించినట్లుగా అక్కడ వారిని గట్టిగా మరి మందలించినట్టు దండించినట్టు ఈ దేవాలయంలో ఎందుకు ప్రభువారు ఇక్కడ ఇట్లా కొంచెం అంటే ప్రత్యేకంగా ఆయన ప్రవర్తించాడనే విషయాలు కొంత ఆలోచింప చేస్తా ఉంటాయి. The first thing I want to note is that first of all, everyone in the world recognizes there are times when judgment and when violence, in a sense, is a good thing, to stand up for truth and righteousness. మరి మనము గమనించినట్లయితే కొన్ని దేవుని తీర్పులు లేక కొన్ని శ్రమలు సత్యం కోసం దేవుని కోసం నిలబడటానికి ఎంతో ప్రయోజనకరమని మనము చరిత్రలో దేవుని వాక్యంలో చదివి అలా గ్రహించగలం. And so we all expect fathers and we expect governments and we expect workplaces to uphold justice in the way they do business and in the way they punish people and reward them. మరి తండ్రి గాని ఇంట్లో తండ్రి గాని మరి ఉద్యోగంలో యజమానుడు కానీ మేనేజర్ కానీ ఇంకా ఎవరైతే పనిని నియంత్రిస్తారో వ్యక్తులను నియంత్రిస్తారో వారు మేలు కొరకై లేక మరి మనల్ని సరిచేస్తారనే విషయాన్ని కూడా మనము అన్ని సందర్భాల్లో ఎరుగుదుము. Then we have to ask this question, why is it that all the other statements seem to be saying in the scriptures of Jesus that his kingdom is not of this world, he's not here to fight, he's not here to judge right now, he's going to come in a future day to judge. So why is it that he seems like he's taking authority and judging at the very beginning of his ministry here? మరి యేసు ప్రభువు ఈ లోకంలో ఉన్నది తీర్పు తీర్చడానికి కాదు, ఈ లోకంలో రాజ్యాన్ని స్థాపించడానికి కాదు, ఎందుకంటే ఆయన రాజ్యం ఇహలోక సంబంధమైనది కాదు కాబట్టి మరి ఆయన రాబోయే రాజ్యంలో ఆయన రాజ్యాన్ని స్థాపిస్తాడు, అప్పుడు తీర్పు తీస్తాడు కదా. మరి ఇప్పుడెందుకు ఆయన తన అధికారాన్ని ఇక్కడ వాడుతున్నాడు, ఎందుకు ఇక్కడ మందలిస్తున్నాడని ఆలోచన వస్తున్నారు. There's actually a really good principle for us here if we understand this. మరి మనం అర్థం చేసుకున్నట్లయితే మంచి ఒక దైవికమైనటువంటి సూత్రాన్ని ఒక పద్ధతిని మనం ఇక్కడ గమనించాలి. And a lot of it is tied up in, notice where Jesus is when he does this. మరి మనం గమనిస్తే ఈ యేసు ప్రభువారు వారిని దేవాలయంలో మందలించినప్పుడు మరి ఆయన ఎక్కడున్నాడు, అక్కడ ఏ ప్రాంతంలో ఉన్నాడు? He isn't in someone's house, he isn't out on the streets, he isn't visiting people or just in his own house. He is actually in the temple. కానీ ఈ సందర్భంలో మనం గమనిస్తే ప్రభు ఎక్కడో వీధిలో బోధించటం కానీ, ఎవరైనా ఇంట్లో ఉండటం కానీ, లేక యేసు ప్రభు వారి ఇంట్లో ఉండటం కానీ లేడు కానీ మనం ఎరుగుదాం కదా చదివిన భాగంలో. And you'll actually notice Jesus doesn't go anywhere uninvited, and he doesn't take authority anywhere that he is uninvited in this world. He doesn't go into people's houses unless they invite him, but he goes into the temple. మరి వేరే చోట ఎక్కడికైనా చూస్తే ఒక ప్రాంతానికి కానీ లేదు కొన్ని స్థలాలకు ఆహ్వానించకుండా ప్రభు వెళ్ళలేదు, కానీ మందిరానికి దేవాలయానికి మాత్రం ఆయన ఆహ్వానించకుండా వెళ్ళినట్టు మనం చూస్తాము. So the first thing we see is that Jesus does have authority, and he decides when he exercises that. But here he chooses to exercise it because he's in the temple. Brother, can you repeat? I'm just getting a call, so I could not listen. Yeah, that's okay. Jesus, he exercises his authority here because he is in the temple.
and the temple belongs to God. వారు ఇక్కడ ఆయన అధికారమును వినియోగిస్తున్నాడు. ఎందుకంటే దేవుని ఆలయము కనుక, దేవుని ఆలయము దేవునికి సంబంధించింది కాబట్టి ఆయన మరి ఆయన అధికారాన్ని అక్కడ వినియోగించినట్లు మనము ప్రభువుని గుర్తిస్తాము. And he talks about how it's his father's house. And he talks about in the Gospel of Matthew, he talks about how his house shall be called a house of prayer for all nations. మరి అక్కడ మనం ఆ యేసు ప్రభువారు వాడిన మాటలు ఈ సందర్భంలో చూస్తే ఏమన్నాడు ప్రభు? మరి నా తండ్రి ఇల్లు అన్నాడు. అలాగే మత్తయి సువార్తలో కూడా మనం చూస్తే అది అనేక జనములకు లేక దేశములకు దేవుని మందిరము ప్రార్థన చేసుకునే స్థలము అని ప్రభు మాట్లాడినట్లు దేవుని ఆలయము గురించి మనము చదవగలము, గ్రహించగలం. And it's interesting to me how a lot of people that are ignorant of the scriptures, often they use God's choosing of the Jews as the thing that greatly confuses them. మరి అక్కడ దేవుడు ఇశ్రాయేలీయుల్ని ఎన్నుకున్నాడు కదా, దేవుడు ఇశ్రాయేలు ప్రజలు కదా, కాబట్టి వారిని ఎన్నుకున్నాడు. అలాగే దేవాలయములు అక్కడ వారిని శిక్షిస్తా లేక వారిని కొంత అక్కడ కోపడినట్లుగా చూస్తా ఉన్నాం. ఈ ఎన్నిక అది మనకు కొంత కన్ఫ్యూజ్ చేసే విధంగా, మనల్ని కొంత ఆందోళనకు గురి చేసే విధంగా ఉంటుంది అర్థం చేసుకోకపోతే. And they seem to be confused by this idea that God has a favorite people, or why would God choose this people and not every other person? కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, దేవునికి కూడా పక్షపాతం ఉంటుందా, దేవుడు కూడా మరి కొంతమందిని ఎన్నుకుంటాడా, కొంతమందిని అంత ఎన్నుకోడా అని మనకి కొన్నిసార్లు దేవుడు ఇశ్రాయేలు ఎన్నుకున్నాడు అని కొంత అపార్థం చేసుకునే పరిస్థితులు కూడా లేకపోలేదు. And actually what we see in Matthew is that God's desire was not just for the Jewish people, but that they would build a house, a temple that would be a house of prayer for every single nation. కానీ దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం చూస్తే మత్తయి సువార్తలో కూడా ఇశ్రాయేలు ప్రజల ఆలయాన్ని కడితే ఆ ఆలయంలో సమస్త జనులకు అది ప్రార్థనా మందిరంగా ఉండాలి అన్నది దేవుని ఉద్దేశంగా, చిత్తముగా మనము లేఖనాల్లో గ్రహించగలం. And so the first thing a lot of people note about this is that Jesus is righteously angry here. You see in the time when he did this, how the temple looked a certain way. మరి యేసు ప్రభువు నీతితో కూడినటువంటి కోపగించుకొని ఆయన ఈ పని చేసినప్పుడు ఎందుకు చేశాడు అంటే ఆ దేవాలయం యొక్క ఆ పరిస్థితి, వారు ఉన్న విధానం, అక్కడ జరిగే వ్యాపారాన్ని బట్టి ప్రభు ఎంతో కోపగించుకున్నవాడుగా మనము ప్రభుని చూస్తాం. Okay, I'm back on my computer. And so how the temple looked, there's an inner court where the Jews would worship, and then there was an outer court which was supposed to be where all the Gentiles would come from the nations, and they would pray there and they would worship there. మరి దేవాలయము లోపల యూదులు ఉంటారు, దేవాలయము వెలుపట బయట ఉన్నటువంటి స్థలములో అన్యులైన వారు వచ్చి వారు ఉన్నట్లుగా మనం గమనిస్తాం. So it seems the thing here that grieves the heart of Jesus is these people have gone and they've taken over the outer court where the Gentiles were supposed to worship, and they've turned it into a place like a marketplace, and the inner court where the Jews were supposed to worship was really the only place that was still set aside for worship. వాస్తవంగా అక్కడ జరిగే పరిస్థితి అంటే అన్యులు బయట ఎక్కడైతే ఉంటారో వారి స్థలాలకు యూదులు వెళ్ళి ఆ బయట ఉండి దేవాలయానికి బయట ప్రాంతం చుట్టుపక్కల అక్కడ దేవాలయం అంటే లోపల భాగం కంటే బయట ఆవరణలో వారు ఉండి అక్కడ వ్యాపారం చేస్తూ వారి స్థలంలో ఉన్నారు. కానీ వారికి నిర్ణయించబడినటువంటి ఆరాధన చేసే స్థలంలో యూదులు లేనట్లుగా, వ్యాపారం బయట చేస్తున్నట్లుగా ప్రభువు గుర్తించాడు. And so if we understand that first, it helps us to see that this wasn't unwarranted, this wasn't unnecessary what he did.
మరి యేసు ప్రభు చేసింది మనం ఏదో అవసరం లేనిది కాదు అంటే అనవసరంగా చేసినట్లుగా అక్కడ కనబడదు అన్నమాట. Now this might not be that applicable to us because I don't know very many churches today that have a inner circle and an outer circle where they separate people out who can worship and who has to worship where. But the next thing I'm going to say is very applicable today and is probably what I appreciate most about this. మరి నాకైతే తెలియదు కానీ నేటి దినాల్లో అన్ని సంఘాల్లో కూడా ఈ విధంగా లోపల ఆవరణము అంటే లోపల పరిశుద్ధ స్థలము లేక మరి అతి పరిశుద్ధ స్థలం అని లేక ఆవరణం అని కొంత బయట ప్రాంతం అని అట్లా భాగాలుగా మీకు ఉంటుందో లేదో తెలియదు కానీ వాస్తవంగా ఇక్కడ జరిగిన పరిస్థితి మనం చూసినట్లయితే మరి అక్కడ పరిస్థితి దేవునికి ఇష్టంగా లేకుండా ఉందన్నమాట. I want to think about this phrase, these two phrases, in the temple and my father's house. రెండు మాటలు అక్కడ మనం గమనించాలి. నా తండ్రి ఇల్లు అన్నాడు, అలాగునే దేవాలయములో నుండి అనే మాట అంటే దేవాలయములోను నా తండ్రి ఇల్లు అనే రెండు మాటలు చాలా విశేషంగా మనము ఆలోచించాలి, ధ్యానించాలి. What really is a temple and what really is the Father's house? And how does this apply to us today? What is the picture we can get from this today? వాస్తవంగా దేవుని ఇల్లు అంటే ఏంటి, లేదా మరొక విధంగా నా తండ్రి ఇల్లు అంటే అసలు మనకు అర్థం ఏంటి, ఈ రెండు మాటలు నేటి పరిస్థితుల్లో ఉన్న మనకు అది ఎలా వర్తిస్తుందో మనము ధ్యానం చేద్దాం. And so just before we get into that even, I want you to notice how what they're doing here is really cheapening. It's cheapening the worship of the people of God. It costs them nothing, no extra effort. They show up at the temple, they get what they need, and then they sacrifice it there. మరి దేవుని ప్రజలు దేవునిని ఆరాధించే ఆ ఆరాధనను చాలా తక్కువ చేసినట్లుగా వారు చేసే వ్యాపారాన్ని అన్యులతో కలిసి బయట ఆ ఆవరణలో ఉండి ఎట్లా పడితే అట్లా ఉండటాన్ని ఆ దేవునికి చేసే ఆరాధనను చాలా తక్కువ చేసినట్లుగా ఆ పరిస్థితులు చూడడానికి కనిపిస్తా ఉన్నాయి. And how this even applies today to so many churches that are like a spectator event where you go and sit down and you get up and you leave. There's no preparation, there's no cost, there's no effort, and it's just a show that you show up to and help fund and watch. నేటి దినాల్లో కూడా చాలా సంఘాల్లో మనం గమనిస్తే ఎట్లా ఉంటారంటే ఒక ప్రేక్షకుల్లాగా మందిరాలకు వెళతారు, ఆరాధనకి వెళ్ళడానికి సిద్ధపడటం అనేది ఏమి ఉండదు, ఏదో అట్లా ఊరికే వెళ్ళాలి కదా అని వెళ్ళి బయట కూర్చొని ప్రేక్షక పాత్ర పోషించి వచ్చేసేవారుగా చాలా సంఘాల్లో నేటి దినాల్లో మనం చూస్తూనే ఉన్నాం. Then another thing we get here about Jesus is that he is not this wimp. He is not afraid of anything. He is not just a pushover, but he has absolute strength and absolute power, and he controls it in humility, and he only uses it when it is necessary. మరి ఇక్కడ అక్రమముగా సంఘములో లేక దేవుని ఆలయములో అక్రమమును ప్రభువు చూసి మరి అక్కడ ప్రభువు నీతియుక్తమైనటువంటి కోపాన్ని కలిగిన వాడుగా ఎట్లా ఉన్నాడంటే దాన్ని సవరించడానికి సరిచేయడానికి సంపూర్ణమైన బలము సంపూర్ణమైన అధికారము కలిగిన వాడుగా ప్రవర్తించిన వాడుగా ప్రభువుని మనము చూస్తాం ప్రియులారా. So in verse 15 it says, when he had made a scourge. Now a scourge is not something that is pleasant, and I think what we can get from that is that Jesus takes sin seriously and he is willing to harm to protect his people. చూడండి 15వ వచనం చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయం 15వ వచనం చూస్తే రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లన్నిటినీ దేవాలయముల నుండి తోలివేసి రోకలు మార్చు వారి రోకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి అంటే తన ప్రజలను సరిచేయడానికి ప్రభువు అక్కడ కొరడా తీసుకున్నవాడుగా లేక వారిని సరిచేయడానికి ఆయన ఏమాత్రం వెనుకాడకుండా స్పష్టత కలిగిన వాడుగా ప్రభుని మనం చూస్తాం.
But then it also mentions in the Gospel of John, it uses this word small cords. You see, it uses this, we get this detail, I think, because even in his judgments, he is merciful, he is gracious, he is not being unnecessarily cruel. మరి ఇక్కడ మనం ప్రభువుని చూసినట్లయితే కొరడా తీసుకున్నవాడుగా ప్రభువుని చూస్తా ఉన్నాం. ఆయన తీర్పులో కూడా రాబోయే దినాల్లో ప్రభు తీర్పులో కూడా ఆయన తీర్పు తీర్చేవాడు తీర్పరిగా ప్రభువుని చూస్తా ఉన్నాం. ఇది చూడడానికి అంత మనకి మంచిగా కనిపించదు, కానీ ఆయన కొరడా తీసుకున్నాడు సరిచేయడానికి. You see, this isn't the kind of whip that Jesus would have been beaten with before the crucifixion, or that Paul was beaten with by the Romans. This is something, it's just enough to inflict pain so people know that you're serious and to accomplish his purpose here. మరి దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చడానికి సరిచేయడానికి ఆయన కొరడా తీసుకున్నవాడుగా చూస్తా ఉన్నాం. పౌలు కొరడా దెబ్బలు తిన్నాడు దేవుని కొరకై. ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువకు వెళ్ళబోయే ముందు ఆయన 39 కొరడా దెబ్బలు తిన్నవాడుగా, మన శిక్షను భరించిన వాడుగా ప్రభువుని చూస్తాం మనం. But I don't want to soften the power of this passage. This is a guy going into a religious ceremonial place, and he goes in there with a whip, and he's literally beating people and animals out the doors and throwing over all the tables where the money changers were sitting, and he just literally drives them out. మరి మనం చూసినట్లయితే వాస్తవంగా ఈ మాటల్లో ఉన్నటువంటి ప్రభు యొక్క శిక్ష లేక ఆయన కోపట్టాన్ని మనం సున్నితత్వంగా చేసి మాట్లాడకూడదు, కానీ వాస్తవంగా దేవుడు చాలా సీరియస్ గా ఈ వాళ్ళ అక్రమాన్ని, వాళ్ళ వ్యాపారాన్ని, ఆ పరిస్థితిని శిక్షించిన వాడుగా, కొరడా తీసుకున్నవాడుగా, బల్లలు పడవేసిన వాడుగా, త్రోసివేసిన వాడుగా మరి అక్కడ చూస్తే మరి చాలా సీరియస్ గా దేవుడు దీన్ని పరిగణలోకి తీసుకున్నాడు. So this is actually a really good thing to look at and take some time to look at the spiritual principles of this, I think, to see the passion that Jesus has for purity and holiness in his house, especially as for you guys, it's a Saturday night. మరి మనము ప్రియులారా, దేవుడు తన మందిరాన్ని గురించి, తన ఆలయాన్ని గురించి, పరిశుద్ధత కొరకై, పవిత్రత కొరకై ఎంత శిక్షైనా దేవుడు ఇవ్వడానికి దాన్ని చాలా తీవ్రంగా పరిగణించినట్లుగా ప్రభువుని, ఆయన వైఖరిని ఈ సందర్భంలో ప్రభువుని చూస్తాం మనం. So I want to look at a couple of passages. The first one is going to be 1 Corinthians chapter 6. 1 Corinthians chapter 6 talks about... Go ahead. దీనికి సహాయకరంగా మనము ప్రియులారా ఈ సందర్భానికి పోలినట్లుగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. 1 Corinthians 6 talks about the temple of God, or the house of God, as a personal thing. That anyone who has received Christ as Lord, now they belong to him and they are his dwelling place. మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో 19వ వచనంలో మనం చూస్తే, ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారో వారు వారి దేహము దేవుని ఆలయమని, మరి ఆ ఆలయంలో పరిశుద్ధాత్ముడు ఉంటాడని, దేవుడు దాన్ని మహింపరిచాడని ఆ సంగతులు మనం అక్కడ చూస్తాం. Now just read verse 19 and 20 of 1 Corinthians 6. అయితే గమనించండి, నేను చదువుతున్నాను అదే వచనాల్ని. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. Your body is the temple of the Holy Spirit. You are bought with a price. మరి ఇక్కడ ఈ మాటలు ఎంతో శ్రేష్టమైన మాటలు చూడండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీరున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అంటున్నారు. Therefore glorify God in your body and in your spirit, which belong to him. కాబట్టి ఏమన్నా మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. దేహంతో దేవుని మహిమపరచమంటున్నాడు.
So that speaks about a personal, how we personally are part of the temple of God. వ్యక్తిగతంగా మనము దేవునికి ఆలయంగా ఎలా ఉంటా ఉన్నాము. And this is actually kind of expounded on further in 1 Corinthians 11 and verse 28 to 32. అలాగనే మనము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28 నుండి 32 వరకు చదువుకున్నట్లయితే అక్కడ కూడా మనకి చూద్దాం చూడండి. 11వ అధ్యాయం 28 నుండి 31 వరకు. Shall I read, brother? Yeah, sure. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలెను. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకి తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులు రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించున్నారు. అయితే మనల్ని మనమే విమర్శించుకునేలా తీర్పు పొందకపోదుము. Now I don't want to go down too many paths, or we'll run out of time really quick here. Just wanted you to note one thing in that passage. We could talk about a lot of things there and what it means to drink and eat unworthily and stuff. But in verse 31, it says, if we would judge ourselves, we should not be judged. అన్ని మాటలు వివరించడానికి సమయం లేదు, కానీ ప్రియులారా 31వ వచనం చూడండి అదే అధ్యాయంలో, అయితే మనల్ని మనమే విమర్శించుకునేలా తీర్పు పొందకపోదుము అంటున్నాడు. So this first thing I want us to look at is Jesus has a passion and a zeal for purity in our personal lives as being a dwelling place for the Spirit of God. యేసు ప్రభువారికి మన దేహాలు పరిశుద్ధాత్మ దేవుడు మన దేహంలో నివసించటానికి, మన దేహము దేవుని ఆలయంగా ఎంత పరిశుద్ధంగా ఎంత పవిత్రంగా ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఎంత ఆశ మరి తీవ్రమైనటువంటి ఆయన కోరిక కలిగి ఉన్నాడో చూడండి. And so, yeah, just maybe I always ask myself, how often do we treat the house of God as a place or a thing with which we have control and we get to do what we want? నన్ను నేను మీకు ప్రశ్నించుకున్నట్లయితే ఎన్నిసార్లు మనము దేవుని మందిరాన్ని నేను కంట్రోల్ చేయాలి, నేను నడిపించాలి, నేను చూడాలి అని చాలా సార్లు మనము అక్కడ అజమాయిషి చలాయించే వారంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. Because the Bible clearly says that first of all, we as individuals are the place where God lives on this earth as believers in Jesus. క్రీస్తునందు విశ్వాసులంగా మనము మొదట గ్రహించాల్సింది ఏంటంటే, మన దేహము మొదట దేవునికి ఆలయంగా ఉంది, మనమే దేవుని ఆలయము అని సత్యాన్ని మనం గ్రహించాలి. Now I want to look at the second application to this is in 1 Corinthians chapter 3 and verse 16 and 17. అలాగనే ఈ యోహాను సువార్తలో ప్రభు ఆలయాన్ని శుద్ధి అంటే అక్కడ శిక్షించడంలో మరొక అన్వయింపు కొరింథీయులు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం చూద్దాం. 3వ అధ్యాయము. And in 1 Corinthians 3:16 and 17, it's not talking anymore about you as the personal dwelling place of God. It's speaking about the church and how God dwells in the church as they gather together as a whole, as a local body of believers. 3వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాల్లో అక్కడ వ్యక్తిగతంగా మీరు సంఘమై ఉన్నారు అని చెప్పట్లేదు, కానీ సామూహికంగా స్థానిక సంఘాలుగా చూడండి. ఆ వచనాలు చదువుతున్నాను. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నాడనియు మీరెరుగరా అంటున్నాడు. అంటే మీరు స్థానిక సంఘంగా దేవుని ఆలయము అంటున్నాడు అక్కడ. He uses a plural word here in verse 16 that says, ye, or you, more than one, are the temple of God, and the Spirit of God dwells in you. 16వ వచనం ప్రారంభంలోనే చూస్తే అక్కడ బహువచనాన్ని వాడుతున్నాడు. మీరు అనే మాట మనం చూస్తాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, ఆ తర్వాత మీలో నివసించున్నవాడని అనే బహువచనాన్ని వాడినట్లుగా పౌలుని మనం అక్కడ ఆ వచనాల్లో మనం ఆయన ఉద్దేశాన్ని చదవగలం. It goes on to say, if any man defile the temple of God,
him will God destroy. For the temple of God is holy, which temple you are. ఇంకా ముందుకెళ్తూ అంటున్నాడు చూడండి ఏమంటున్నాడు 17 వచనం అంటాడు, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసినడలా దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు అంటున్నాడు 17 వచనంలో. Now, this is where things get a little bit complicated, and I'm not going to go into a lot of detail about church discipline and stuff, but the most simplistic way of approaching this is we do have some kind of responsibility as a body of believers to ensure that everyone else is not walking in open and unrepentant sin. ఇక్కడ ప్రియులారా, సంఘములో ఉన్న క్రమశిక్షణ గురించి మనము లోతుకి వెళ్ళట్లేదు, కానీ ఒక విషయం మాత్రం మనం గ్రహించాలి. ఏంటంటే స్థానిక సంఘాలలో ఒప్పుకోని పాపము ఏదైనా పెట్టుకొని ఏ విశ్వాసి కూడా తప్పులు ఒప్పుకోకుండా అలాగే కొనసాగటాన్ని మనము ఎంత మాత్రం కూడా అనుమతించకూడదు. ఆ పశ్చాత్తాప హృదయంతో క్రమశిక్షణతో స్థానిక సంఘాల్లో అందరూ సాగే విధంగా మనం చూడాలి, ఆ విధంగా హెచ్చరించాలి. If you go to 1 Corinthians chapter 5 and read verse 9 down to verse 13, you'll see how God views this in a small picture, and there's a lot of good stuff there, so maybe just read that. అలాగనే మరొక విషయం చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 9 నుండి 13 వరకు చాలా వివరంగా క్రమశిక్షణ గురించినటువంటి విషయాలని నేను చదువుతాను. త్వరగా మీరు దయచేసి గమనించి చూడండి. జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసి ఉంటిని. అయితే ఈ లోకపు జారులతోనైనను, లోభులతోనైనను, దోచుకుని వారితోనైనను, విగ్రహారాధకులతోనైనను ఏమాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకములో నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా. ఇప్పుడైతే సహోదరుడైన వాడెవడైనను జారుడు గాని, లోభి గాని, విగ్రహారాధకుడు గాని, తిట్టుబోతు గాని, త్రాగుబోతు గాని, దోచుకునేవాడు గాని అయ్యున్నెడల అట్టి వానితో సాంగత్యము చేయకూడదు, భుజింపును కూడదని మీకు వ్రాయుచున్నాను. వెలుపలి వారికి తీర్పు తీర్చుట నాకేలా? వెలుపలి వారికి దేవుడే తీర్పు తీర్చును గాని మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు గనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి. And so you'll see just in this passage briefly, there's a distinction between those who are of this world and those who are called a brother. ఈ వచన భాగాల్లో చాలా స్పష్టమైనటువంటి వ్యత్యాసాన్ని మనం చూస్తాం. విశ్వాసులు లేక లోపటి వారు, అలాగే వెలుపటి వారు. లోపటి వారు విశ్వాసులు, వెలుపటి వారు లోకంలో ఉన్నవారు అవిశ్వాసులు. And he clearly says here, we are supposed to judge those who are within. Those who are called brothers, those who are saying they are Christians, we are to judge them based on their actions. And if they are not repentant about something they're doing that is wrong, we're to not keep company with them. చాలా స్పష్టంగా ఇక్కడ ఈ వచనాల్లో మనం చూస్తాం. లోపల ఉన్న వారిలో ఎవరైనా తిట్టుబోతు గాని, లోభి గాని, లేక త్రాగుబోతు గాని ఉంటే అతనికి మనం తీర్పు తీర్చాలి అని చెప్పాడు. తీర్పు తీర్చినా కూడా వినకపోతే ఆ వ్యక్తిని ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయండి అని చాలా కఠినంగా అక్కడ చెప్తున్నట్లు మనం చదువుతున్నాం. And of course it's with the purpose of reconciliation, but he uses the same word in verse 13 as Jesus cast them out of the temple. It says, put away from among yourselves that person. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఏమంటున్నాడో చూడండి. 13వ వచనంలో మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో ఏమంటున్నాడో చూడండి. ఒకవేళ ఆ విధంగా తీర్పు తెచ్చిన తర్వాత మీరు లోపటి వరకు తీర్పు తీర్చేవారు గనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి అంటున్నాడు. And so, yeah, Jesus has this passion that we would be pure. 2 Corinthians 11 verse 2, Paul says the same thing. I have betrothed you to one husband, that I may present you a chaste virgin to Christ.
మరి ఏమంటాడు మనం చూసినట్లయితే ఒక మరి కన్యక కన్యకనుగా మిమ్మలను ప్రభుకి నేను ప్రదానము చేశాను కదా అని ఆ మాటలు పౌలు అక్కడ రాయడాన్ని మనం చూస్తాం ప్రియులారా. And then in Revelation chapter 2 and 3, you see Jesus speaking to the churches. In 5 of these 7 churches, he tells them to repent. He wants them to be pure. He wants them to turn around and change their mind and walk with him closer than they are. మరి గ్రంథంలో కూడా 2-3 అధ్యాయాల్లో 7 సంఘాలకు పత్రికలు రాస్తూ ప్రభు అక్కడ చెప్పిన మాటలు కూడా మీరు మారు మనసు పొందండి, మీరు మరి నా యొద్దకు రండి, నా దగ్గరకు వచ్చి ఇంతకు ముందు కంటే సన్నిహితంగా నాతో మీరు జీవించండి ఆ 7 సంఘాలను అక్కడ పత్రికలు రాసినట్లుగా ప్రభు మనల్ని ఆయన హృదయాన్ని మనం చూస్తాం అక్కడ. Now there's a number of other passages we could look at today. You got 1 Peter chapter 4 verse 17 that judgment should begin at the house of God. You've got Hebrews chapter 12 verse 5 to 11 which talks about the chastening of the Lord that he does to his people. If you're his son, he will discipline you. అని మనము దేవుని యొక్క శిక్ష అంటే ఒకవేళ నువ్వు దేవుని కుమారుడు అయితే, దేవుని కుమార్తె అయితే దేవుడిని శిక్షిస్తాడన్న విషయాలు మనం చదువుతాము. అలాగనే యాకోబు పత్రికలో కూడా మనం చదువుతాము. అక్కడ ప్రభు మరి ఆయన సరి చేస్తాడు, శిక్షిస్తాడు అనే విషయాల్ని మనం చూస్తాం ప్రియులారా. And then you've got in John chapter 7 where Jesus says that we should judge with righteous judgment. మరి యోహాను సువార్త 7వ అధ్యాయంలో కూడా ప్రభు చెప్పాడు మనము న్యాయమైన తీర్పు తీర్చాలి అంటాడన్నమాట. So if you have this idea about God that he just wants us to be happy and have nice thoughts and feelings towards him and think nicely about him, that idea from Jesus' point of view is patently false all throughout the scriptures. Brother, can you repeat? Yeah. If you have this idea in your mind that God just wants us to have nice thoughts and feelings towards him and to love him from our heart and our mind in some kind of sense, and that he doesn't care about how we live our lives as individuals or as a church, then you've totally missed the point of the whole everything that Jesus taught in the scriptures. మనము చాలా సార్లు దేవుని ఎడల మనము ఎలా ఉండాలి, ఆయనతో మంచి సంబంధం కలిగి ఉండాలి, సన్నిహితంగా ఉండాలి అని మనం కోరుకుంటూ మంచి విషయాల్ని ఎక్కువగా ఆశిస్తాం. కానీ దేవుడు కోరుకుంటున్న అన్ని విషయాలు అంటే కొన్నిసార్లు ఆయన శిక్షించే విషయాలు మనం అంత ఇష్టంగా పరిగణలోకి తీసుకోం ప్రియులారా. When you call someone Lord, the idea is that you're going to do what they say. మరి చాలా సార్లు పిలిచే ప్రభువు ఏం చేయమన్నాడో దాని మీద కొన్నిసార్లు ఆయన చిత్తాన్ని, ఆయన మనస్సుని గ్రహించలేని వారంగా చాలా సార్లు ఉంటాం. Now, I'm gonna finish this point soon. I don't want to beat it to death, but yeah, this is to me the whole point of this passage is that Jesus has the authority to cleanse his people. That if he is Lord, he has the authority to cleanse us as individuals and as a church, and to drive out the sin in our lives and the places where we've given things over to something other than him. ప్రియులారా, రెండవ అధ్యాయం యోహాను సువార్తలో తన పరిశుద్ధులను, సంఘమును తన పరిశుద్ధులను పరిశుద్ధపరచే అధికారం దేవుడు కలిగి ఉన్నాడు. మనలో ఉన్న పాపాన్ని, మనలో ఉన్న అవిధేయతను ఆయన తొలగించేవాడుగా, తీసివేసేవాడుగా, సరిచేసేవాడుగా ఉండాలని దేవుడు ఈ యొక్క ప్యాసేజ్ లో మనము ఆ దేవాలయాన్ని శుద్ధి చేసే విషయంలో, అక్కడ రోకలు చెల్లించే వారిని ఆ రోకలు పొలలు పడగొట్టి శిక్షించే విషయంలో ఆ విషయాలు మనము ఆలోచిస్తాం. So let's be zealous for the house of God, first us, and then the local church, and then the universal church. ఆ విధంగా నీవు నేను కూడా దేవుని యొక్క మందిరం విషయమై మనం ఎంతో మరి అపేక్ష వాంఛ కలిగిన వారంగా ఉండాలి. మొదట వ్యక్తిగతంగా మనకు వాంఛ ఉండాలి, మనం ఆలయంగా పరిశుద్ధంగా ఉండాలని, తర్వాత స్థానిక సంఘాలుగా ఉండాలి, ఆ తర్వాత సార్వత్రిక సంఘంగా దేవుని ఆలయం దేవుని కొరకై పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలని ఆశపడదాం. And then I want you to think about this question I'm going to ask.
Now, most of us probably, I would assume, are not going to be in a church building with a bread and a wine trying to sell it to people in the foyer. Yeah, can you just repeat, brother? Yeah, just think about this question I'm going to ask you. But first, I want to say most of us probably this doesn't apply to us directly because most of us aren't trying to sell communion to people or to sell them favor with God. ఇక్కడ జరుగుతున్నటువంటి ఆ వ్యాపారం కానీ అవన్నీ మనకి వర్తించవు. ఎందుకంటే మనం ఎవరు కూడా దేవుని బలను అమ్మటం కానీ లేకపోతే ఆ విధంగా ఆ వ్యాపారం చేసే ధోరణిలో మనము లేమనమాట. But this doesn't mean this doesn't apply to us. You see, how often do we treat the house of God, the church, or our bodies as a place to do other things besides exactly what the Father wants to be done? మరి మాత్రాన మనకి ఈ యొక్క వచ్చిన భాగాలు మనకి వర్తింపవని అనుకోకూడదు. ఎందుకంటే చాలా సందర్భాల్లో కూడా మనము ఈ ఆత్మీయంగా కొన్నిసార్లు మన జీవితాలను లేక సంఘాన్ని కూడా ఇలాగా కొంత వ్యాపార ధోరణితో కూడా చూసే ఆ ప్రమాదం లేకపోలేదు. You see, there's a lot that might fit into those words in verse 16. Take these things away. More than just what's obvious. 16వ వచనం చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయం 16వ వచనంలో మనం చాలా మంది మనకి అది అన్వయింపుగా ఉంటుంది. పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడ నుండి తీసుకుని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకూడని చెప్పెను. You see, there ought to be no other motive in our lives for ourselves or for the church than the motive that God would get the glory that he deserves, that it would be set apart to him. కాబట్టి దేవుడు ఉద్దేశించినటువంటి ఆయన ఉద్దేశం స్థానిక సంఘాలలో మరి దేవునికి మహిమ చెందవలసి ఉంది మాత్రం, కానీ ఇంకెవరికి కూడా చెందడానికి వీల్లేదు. కాబట్టి దేవునికి మహిమ చెందటానికి ఆటంకంగా ఉన్న ప్రతి విధమైన ఏదైనా సరే మనము తీసివేసే వారంగా ఉండాలి. దేవునికే మహిమను ఆపాదించాలి, ఆ విధంగా చూడాలి. Okay, you can read verse 17 down to verse 22. 17 నుండి 22 వరకు కూడా మనం చదివితే కింద వచనాల్లో ఆ విషయాలు మనం చూస్తాం. ప్రియులారా, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడినట్టు జ్ఞాపకము చేసుకునిరి. కాబట్టి యూదులు, నీవు ఈ కార్యములు చేయుచున్నవే, ఏ సూచక్రియను మాకు చూపేదవని ఆయన అడుగుగా, యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దాన్ని లేపుదనని వారితో చెప్పెను. యూదులు ఈ దేవాలయమును 46 సంవత్సరములు కట్టితే నీవు 3 దినములలో దానిని లేపుదువా అని. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పెను. ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పెనని ఆయన శిష్యులు జ్ఞాపకము చేసుకుని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. Now the first thing that jumps out to me out of this is this word remembered. In verse 17, his disciples remembered it was written. And then in verse 22, it says his disciples remembered that he had said. ఒక మాట 2 సార్లు చూస్తాం. 17వ వచనంలో చూడండి, వ్రాయబడి ఉన్నట్టు జ్ఞాపకము చేసుకుని శిష్యులు. 22వ వచనం చూడండి, ఆయన శిష్యులు జ్ఞాపకము చేసుకుని ఈ మాట చెప్పినని ఆయన శిష్యులు జ్ఞాపకము చేసుకుని. 2 సార్లు ఈ మాట చూస్తాం మనం, జ్ఞాపకం చేసుకోవటం. I'm just thinking about how it strengthens our walk with the Lord, and it strengthens our faith when we remember what has been written and when we remember what has been said by the Lord Jesus. కాబట్టి మన దైనందిన జీవితాల్లో కూడా యేసు ప్రభువారు ఏం చెప్పారు, యేసు ప్రభువారు ఏమి పాటించమన్నారు, ఏమి ఆజ్ఞాపించారు అనేది కూడా మనము జ్ఞాపకం ఉంచుకొని, ఆయన చెప్పింది మనము జ్ఞాపకం ఉంచుకొని నడవలసిన వారంగా ఉన్నాము. 2 Peter 1 verse 12, he says, I will not be negligent to put you always in remembrance of these things, even though you know them, and that you would be established in this truth. చూడండి, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో కూడా పేతురు అక్కడ ఈ మాటలు రాస్తున్నాడు. చూడండి, కాబట్టి మీరు ఈ సంగతులు తెలుసుకుని మీరు అంగీకరించిన
సత్యమందు స్థిరపడి ఉన్నను, వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను అంటున్నాడు. ఒకవేళ మీకు తెలిసినా కూడా నేను మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నానని పేతురు అక్కడ రాస్తా ఉన్నాడు. And it's interesting the way I've chosen to apply this, that directly after he drives these people out of the temple, he actually refers to himself as a temple, a dwelling place for God and the Spirit. వాస్తవంగా ప్రియులారా, యోహాను సువార్త రెండవ అధ్యాయంలో వారిని బయటకు వెళ్ళమని చెప్పిన తర్వాత, అంటే వారిని ఆ బలలో పడగొట్టి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభువే అంటున్నాడు, నా ఆయన దేహమే ఆలయముగా సూచిస్తూ ఈ ఆలయాన్ని పడగొడితే 3 దినాలు లేపుతానని మాట్లాడుతున్నాడు. And you've got once again these Jews saying, what evidence do you have? What proof do you have? Like they said to John the Baptist, prove to us that you are someone we should listen to, or that you have the authority that you claim to have. చూడండి, వాళ్ళు ఏమన్నారు యూదులు అక్కడ 18 వచ్చిన మనం చూస్తే, కాబట్టి యూదులు నీవు కార్యములు చేయుచున్నావే, ఏ సూచక్రియను మాకు చూపేదవని ఆయన అడుగగా అంటున్నాడు. ఏ అధికారంతో చేస్తున్నావు, ఏ సూచన మాకు చూపుతావు ఇలా అంటున్నావు నువ్వు అంటున్నారనమాట. Now it's good to remember in Matthew 12 and Matthew 16, Jesus talks about the sign of Jonah and how a wicked and an adulterous generation looks for a sign. You're muted, bro. అక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభువారు మత్తయి సువార్త 12వ అధ్యాయం మరి అలాగనే 16వ అధ్యాయాల్లో అక్కడ ప్రభు మాట్లాడినట్లుగా, అంటే ఆయన మరి యోనాను గూర్చిన సూచక్రియ తప్ప ఇంకా ఏది మీకు అనుగ్రహించబడదు అని ఆ యోనాను గురించినటువంటి సూచక్రియని ప్రభు జ్ఞాపకం చేయడాన్ని మనం చూస్తాం. And so Jesus says the sign you're going to get is if you destroy this temple in 3 days, I will raise it up. And now, of course, they're confused because they're seeing things physically and not spiritually as Jesus sees them. ప్రభు అయితే చూస్తున్నాడు అక్కడ, కానీ యూదులైతే దాన్ని భౌతికంగా చూసి ఆలయాన్ని పడగొట్టి 3 దినాలు ఎలా లేపుతాడని వారు ఆలోచిస్తున్నారు. కానీ ప్రభు అయితే ఆత్మీయంగా ఆలోచిస్తూ నా దేహం, అంటే నేను చనిపోతాను 3 దినాలు తిరిగి లేస్తానని ప్రభు మాట్లాడుతున్నాడు. And so he's not speaking of the physical temple. But it's interesting, I thought, it actually wouldn't be nearly as much of a miracle for someone to build the temple in 3 days as it would be for someone to actually raise someone from the dead. మరి ఇక్కడ మనం చూస్తే ఒక అద్భుతాన్ని గురించి మరి ప్రభు మాట్లాడలేదు, కానీ వాస్తవంగా ఆయన చెప్తున్నది ఈ దేవాలయాన్ని మీరు పడగొట్టండి 3 దినాలు కడతాడు అని ఆయన మాట్లాడే మాట ఆయన దేహమును గురించి, ఆయన ఏ విధంగా మన కోసం శిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేస్తాడో దాని గురించి ప్రభు ప్రస్తావించినట్లు మనం చూస్తాం కింద. You see, what they're incredulous about and have a hard time believing actually isn't really impossible. You see, by human effort, you probably could build the temple in 3 days. If you got enough people and had it planned out well enough and you worked 24 hours a day, it's possible you could pull it off. But what Jesus is speaking about is not humanly possible by any amount of effort. మానవరీత్యా ఒకవేళ ఎక్కువ మంది మనుషులుంటే కష్టపడి 3 దినాల్లో దేవాలయాన్ని కట్టొచ్చేమో కానీ యేసు ప్రభువారు చెప్తున్న మాట ఏంటంటే, మానవులకు అసాధ్యమైన అతీతమైన ఆయన ఏ విధంగా శిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేస్తాడో ఆ అసాధ్యమైనటువంటి కార్యాన్ని గురించి ప్రభు ఇక్కడ ఆత్మీయంగా మాట్లాడుతున్నాడు. And even his disciples didn't understand what he was talking about. But once it had happened, they were able to look back and believe the scripture and believe what Jesus had said. ఆ క్షణాన ప్రభు మాట్లాడిన మాట ఆయనతో ఉన్న శిష్యులు కూడా అర్థం చేసుకోలేదు. ఆ తర్వాత ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ప్రభు మాటలు గుర్తించి జ్ఞాపకం చేసుకొని
ఆయన యందు విశ్వాసం ఉంచినట్లు నమ్మిక ఉంచినట్లు మనం చదువుతున్నాం ప్రియులారా. Anyways, we will hopefully that some of that has been helpful to you and encouraging. We'll pick up in verse 23 on Wednesday, Lord willing. బహుశా ఈ తలంపులు ఉన్నవని నేను నమ్ముతున్నాను. దేవుని